సార్ అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్ ఎలా చూడాలి? సంతోషం. ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఆయన పైన ఎలాంటి ఆరోపణలు లేవు. దాదాపు రాజకీయాలకు అతీతంగా ఆయనంటే గౌరవం కూడా ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు. వివాదరహితుడు. సో అందువల్ల ఉత్తరాంధ్రలోనే కాదు, ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గౌరవమైన నాయకుడు. సో అందువల్ల ఆయనకు గవర్నర్ పదవి వస్తే ఎవరైనా ఆనందపడతారు. కానీ ఆయన ఇంకా ఎక్కువ పెద్ద రాష్ట్రానికి గవర్నర్ అయితే బాగుండేనని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన గోవా రాష్ట్రానికి ఇచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల గవర్నర్ ఇవ్వడమే ఇది మొదటిసారి. నాకు గుర్తున్నంత వరకు ఇంతవరకు మిత్రపక్షాలకు చెందిన వారికి గవర్నర్ పదవి ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు మాత్రమే ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే తెలుగువారు ఖమ్మంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్ రావు, వి రామారావు వాజ్పేయి టైంలో అయ్యారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులే గవర్నర్లు అవుతూ వచ్చారు. సో మిత్రపక్షాలకు చెందిన వారికి గవర్నర్ పదవి ఇటీవల కాలంలో రాలే. అంతకుముందు సంకీర్ణాల్లో వచ్చాయో గుర్తులేదు. కానీ ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ మాత్రం మిత్రపక్షాల గవర్నర్ పదవిలే మొదటిసారి తెలుగుదేశానికి చెందిన నాయకునికి ఇచ్చారు. సో ఇచ్చినా కూడా ప్రాధాన్యతలో చూస్తే క్లియర్గా ఇప్పుడు బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడికి హర్యానా గవర్నర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకుడు, తెలుగుదేశం నాయకుడు కనుక ఆయన గోవా గవర్నర్ ఇచ్చారు. సో అక్కడ కూడా మీకు ఆ డిఫరెన్స్ కనబడుతోంది. అంటే మిత్రపక్షాలు ఈక్వల్ పార్ట్నర్స్ కాదు, జూనియర్ పార్ట్నర్స్ అని. సంఖ్యాపరంగా జూనియర్ పార్ట్నర్సే, కాదని ఎవరు అనరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్తో పోలిస్తే తెలుగుదేశం చిన్న స్ట్రెంగ్తే. కానీ న్యూమరికల్గానే చూడకూడదు కదా, పొలిటికల్ కాంటెక్స్ట్లో చూడాలి. ఇప్పుడు మోడీ ఫస్ట్ టర్మ్లో కనుక తెలుగుదేశానికి గోవా గవర్నర్ ఇచ్చినా యాక్సెప్టబుల్. ఎందుకంటే అప్పుడు టీడీపీ మద్దతు కీలకం కాదు కనుక, ఇండిస్పెన్సబుల్. అంటే టీడీపీ మద్దతు లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఉండదు అన్న పరిస్థితి లేదు కనుక. సో కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది అంటే మీకు బీజేపీ గవర్నమెంట్ ఉంది అంటేనే తెలుగుదేశం జేడీయూల మద్దతు వల్ల. ఎందుకంటే మీకు 543 ఎంపీస్ ఉన్న లోక్సభలో బీజేపీ బలం 240. మీకు అధికారం రావాలంటే 272 ఉండాలి. అంటే మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ పవర్లో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మరింత సిగ్నిఫికెంట్ షేర్ ఇన్ పొలిటికల్ పవర్ మిత్రపక్షాలకు ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే స్ట్రాటజిక్ అవసరం కనుక. న్యూమరికల్ స్ట్రెంత్ చూస్తే బీజేపీ ఎక్కువ ఉండొచ్చు, కానీ న్యూమరికల్ స్ట్రెంత్ ఒకటే ఉండదు. రాజకీయాల్లో వ్యూహాత్మకమైన ప్రాధాన్యత ఉంటుంది. వ్యూహాత్మకమైన ప్రాధాన్యత రీత్యా చూస్తే ఇవాళ టీడీపీ జేడీయూలే లేకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండలేడు. అంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్నా కూడా గవర్నర్ పదవుల విషయంలో తెలుగుదేశానికి ఆ జస్టిస్ అయితే తెలుగుదేశానికే కాదు మిత్రపక్షాలకు ఆ జస్టిస్ జరగలేదు. క్యాబినెట్లో అంటే నీకు చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు జేడీయూ ఒక్క మంత్రి పదవి ఇస్తానంటే అలిగి చాలా రోజులు అసలు మంత్రివర్గంలోకి ఎంటర్ కాలేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఏంటంటే తెలుగుదేశం వైఖరి మాకు రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యము, ఈ పదవులు ముఖ్యం కాదు, మేము అందుకే పదవుల పైన ప్రెషర్ చెయ్యము అన్నది అఫీషియల్ లైన్. కానీ రాష్ట్రానికి ఏమొచ్చింది అన్నది కూడా క్వశ్చనే కదా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా రాలేదు రాష్ట్రానికి. సో అందువల్ల రాష్ట్రానికి ఏదో అద్భుతంగా వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి అశోక్ గజపతిరాజు గారికి చిన్న హోదా ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. పోనీ రాష్ట్రానికి ఇచ్చారు కదా, రాష్ట్రానికి ఇవ్వలేదు, మిత్రపక్షాలకు లేదు. సో అందువల్ల రెండూ రాలేదు కదా అనేదే క్వశ్చన్. తెలుగుదేశానికి అవకాశం ఉన్న బార్గెనింగ్ పవర్ కూడా ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నారని. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఆ మేరకు వచ్చింది. మరి ఎన్టీఆర్కు భారతరత్న ఎప్పుడు వస్తుందో తెలియదు. అది మరి తెలుగుదేశం పార్టీ సంకల్పానికి చిత్తశుద్ధి కూడా అగ్ని పరీక్ష. ఎందుకు మరి భారతరత్న మోడీ ఇవ్వడం లేదు? తెలుగుదేశం ఇప్పించుకోలేకపోతుంది ఎన్టీ రామారావుకు. వాజ్పేయి టైంలో మీకు టీడీపీ మద్దతు లేకుండా వాజ్పేయి ప్రభుత్వమే ఉండదు. అలాంటి టైంలో ఇప్పించుకోలేదు. ప్రతిదారి మహానాడులో తీర్మానం చేస్తారు. తీర్మానాలు ఎందుకు? నీకు అవకాశం ఉంది కదా.
సో అవకాశం ఉన్నప్పుడు మాకు గవర్నర్ కన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది ఎన్టీ రామారావుకు భారతరత్న అని అడగచ్చు కదా. మరి దానికి తెలుగుదేశం అన్అఫీషియల్గా చెప్పేది ఆ భారతరత్న ఇస్తే దాన్ని తీసుకునేది లక్ష్మీపార్వతి కనుక, ఎందుకంటే ఆమె సతీమణి కనుక. సో అది ఆ కుటుంబానికి ఇష్టం ఉండదు అని. దానికి ఈ మధ్య లక్ష్మీపార్వతి ఇంకో పాయింట్ కూడా చెప్పింది, నేను వదులుకుంటాను, నేను తీసుకోను, ఆ కుటుంబమే తీసుకోనియండి అని అన్నారు. సో ఎవరు తీసుకున్నా నందమూరి తారక రామారావు ఎవరి వారు, ఆయన రాజకీయ వారసత్వం ఎవరిదని సమాజం తేల్చేసింది కదా. ఎన్టీ రామారావు రాజకీయ వారసత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశానిదే అని ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పారు. మీకు అంతకుముందు సొంత ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ అన్న తెలుగుదేశం పెట్టినా నడవలేదు, మీకు లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినా నడవలేదు. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే ఎన్టీ రామారావు ఏర్పాటు చేసిన తెలుగుదేశాన్ని కొనసాగింపు అని. ఇప్పుడు లక్ష్మీపార్వతి తీసుకున్నా ఎవరు తీసుకున్నా పొలిటికల్గా ఏమీ డ్యామేజ్ కాదు టీడీపీకి. ఆ మేరకు టీడీపీ గౌరవం పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు గౌరవం పెరుగుతుంది. చూడండి, లక్ష్మీపార్వతి తీసుకున్నా కూడా అభ్యంతరం చెప్పలేదు. ఆడ ముఖ్యం రామారావుకు భారతరత్న వస్తుందా లేదా అన్నది, ఎవరు తీసుకున్నారన్నది ముఖ్యం కాదు కదా. కానీ ఎవరు తీసుకుంటారనే దానిపైన రామారావుకు భారతరత్న అవకాశం ఉండి కూడా తెలుగుదేశం ఇప్పించుకోలేడం లేదు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో అసలు అడిగితే కాదనే పరిస్థితి లేదు వాజ్పేయికి. ఇప్పుడు నిన్నగాక మొన్న జేడీయూ కోసం కర్పూరి ఠాకూర్కి ఇవ్వలేదా, మీకు రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీని కలుపుకోవడానికి చరణ్ సింగ్కి ఇవ్వలేదా, వాళ్ళు ఎన్టీ రామారావు ఒక్కరే ఎందుకు ఇవ్వడం లేదంటే వాళ్ళు ఇప్పటికైనా గవర్నర్ల కన్నా కూడా ఎన్టీఆర్కు భారతరత్న పైన కనుక తెలుగుదేశం కేంద్రీకరిస్తే చాలా సంతోషం.